హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. చాలా డేస్ తర్వాత అయితే నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేనైతే పప్పుచారు ఎలా చేయాలో అయితే ప్రాసెస్ అయితే మీకు చూపిస్తున్నా. చూడండి, ఫస్ట్ అయితే ఒక 2 పావులంతా నూనె పోసుకొని పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, క్యారెట్ ఇంకా అన్ని కూరగాయలు అయితే వేసుకోవాలి. నేను చూపిస్తున్నా చూడండి. ప్రతి ఒక్క వంకాయ, బెండకాయ, దొండకాయ, ఆలుగడ్డ, క్యారెట్ ఇంట అవన్నీ వేసుకొని, దోసకాయ కూడా అన్ని గింట వేసుకొని వేపుకోవాలి మంచిగా. అవి ఫ్రై అయ్యేలాగా ఆయిల్లో. సోరకాయ కూడా వేసుకోండి. అవన్నీ ఫ్రై అయినాక గిన్నె సరిపోక ఇంకా నేను పెద్ద గిన్నె అయితే పెట్టుకున్నా. ఇంకా అవన్నీ ఫ్రై అయినాక తర్వాతకి మంచిగా అవి ఉడకాలి ఆయిల్లోనే. ఉడికినాక అయితే కొంచెం ఉప్పును ఒక 2 స్పూన్లంతా ఉప్పు వేసుకోండి. అవన్నీ వెజ్జీస్ అన్నీ ఉడికినాక అయితే టమాటా అయితే వేసుకోండి. వేసుకున్నాక మంచిగా కలపండి. కలిపినాక ఒక 10 మినిట్స్ అట్లా అయితే పక్కకు పెట్టండి. మంచి ఇంకా బాగా ఉడికిపోతాయి అవి మొత్తము కూరగాయలన్నీ. ఉడికినాక అయితే మనం ఎంతైతే సాంబార్ చేసుకుంటామో అంత చింతపండు నానబెట్టుకోండి. నానబెట్టుకున్న వాటర్ని మొత్తం అయితే మనం ఇప్పుడు కూరగాయలు ఉడకబెట్టుకున్నాం కదా ఆయిల్లో, దాంట్లోనే వేసుకోండి. సరిపడంత వాటర్ కూడా వేసుకున్నాక తర్వాతకి ఉప్పు, కారం ఇంట మీరు ఎంత అయితే కావాలో అంత మీకు అందాజ బట్టి వేసుకోండి. టెన్ మినిట్స్ తర్వాతకి అయితే చారు అయితే మనం చింతపండు వేసుకున్న చారు అయితే అది మసిలిపోతుంది. మసిలేటప్పుడు అయితే ఇంకా పప్పు ఫస్ట్ ఉడకబెట్టుకున్నాం కదా ఆ పప్పుని మొత్తం వేసుకొని కలుపుకోవాలి. కొంచెం బెల్లం కూడా వేసుకోండి. వేసుకున్నాక అయితే ఇప్పుడు మొత్తం పోపు పెట్టుకోవాలి. పప్పు చారుని ఒక 4 స్పూన్స్ అంతా ఆయిల్ వేసినాక జీలకర్ర, ఆవాలు వేసి ఎల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు కొంచెం పుదీనా టేస్ట్ కోసము అవన్నీ మంచిగా వేగేదాకా ఉంచండి. అవి మంచిగా వేగినాక దాంట్లో కొంచెం అల్లం పేస్టును పసుపు గింట వేసుకొని దాంట్లో కొంచెం అల్లం పేస్టును పసుపు వేసి ఇంకా కలపండి. మంచిగా కలిపినాక తర్వాతకి దాంట్లో కొంచెం సాంబార్ వేసి కలపండి. కలిపినాక ఇంకా సాంబార్ మొత్తం పోపు వేసుకొని కలిపేసుకున్నాక దాంట్లో ఒక స్పూన్ అంతా సాంబార్ మసాలా వేయండి. చాలా బాగా అంటే చాలా బాగా వచ్చింది. ఇలాగే సేమ్ నా ప్రాసెస్లో చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కదా ప్లీజ్.